ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన విచారణ మొదలు పెడదాం. ఇవాల్టి మన అతిథి ఎన్నో అంశాలు ఉన్న ఒక మహానుభావుడు. ఈయన ఒక సన్యాసి, అలాగే ఒక ఆధ్యాత్మిక గురు, లైఫ్ కోచ్గా ఉంటున్నారు, అలాగే రైటర్ కూడా, సోషల్ మీడియాలో ఒక రాక్ స్టార్గా ఉంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ గౌర్ గోపాల్ దాస్. ఆప్కి అదాలత్లో ఇవాళ నేను పిలవబోయే జడ్జ్ ఆవిడ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అది మాత్రమే కాదు, ఆవిడ చాలా ముఖ్యమైన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఒక డిప్లొమాట్, ఫార్మర్ అంబాసిడర్, యునైటెడ్ నేషన్స్లో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీపురి. మీరు కేసుని ప్రారంభించొచ్చు. అనుమతిస్తున్నాను. సార్, మీరు రెడీగా ఉన్నారా? మన విచారణ మొదలు పెడదామా? ఖచ్చితంగా మొదలు పెడదాం. ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఏంటంటే, ఇంతవరకు నేను న్యాయస్థానం బోన్లో ఇలా కూర్చున్నదే లేదు. మొదటిసారిగా కూర్చున్నాను. నా ముందు ఎవరున్నారో చూశారా? అందర్నీ గ్రిల్ చేసేవారు వీరు. అందర్నీ ప్రశ్నలడిగి ఇరకాటంలో పెట్టేస్తారు వీరు. అది కూడా స్కూల్ కాలేజీ విషయాలు అడుగుతారేనా? ఏదో ఒక సమాధానం చెప్పేసి తప్పించుకోవడానికి. నన్ను ఇక్కడికి పిలిచినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీకు. ఆప్కే అదాలత్ మొదలుపెట్టి ఇప్పటివరకు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలుగా రజత్ సార్ ఇటువంటి అద్భుతమైన షోని నడుపుతూ వస్తున్నారు. ఎప్పుడు మేము కలుసుకునే ఒక క్లబ్ ఉంది, ఆల్ మెన్స్ క్లబ్. మగవాళ్ళందరూ అక్కడికి వెళుతారు. ఆ క్లబ్ హెడ్ వచ్చేసి, అంటే ఓనర్, ఆయన ఏం చెప్పారంటే, మన వర్మ సార్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ వర్మ సార్కి 50th యానివర్సరీ, 50th వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి ఆ తర్వాత వర్మ సార్ని పిలిచి ఆయనతో ఇలా చెప్పారు, ఇక్కడున్న మగవాళ్ళందరికీ మీ రహస్యాన్ని ఒకసారి చెప్పండి. మీకు పెళ్ళయి 50 సంవత్సరాలు పూర్తయింది సార్. అదేమీ అంత సులభం కాదు. 50 సంవత్సరాలు మీ దాంపత్య జీవితాన్ని ఎలా గడిపారని అడిగారు. వర్మ సార్ అక్కడున్న వాళ్ళందర్నీ చూశారు. చూసి ఇలా అన్నారు, మా ఇద్దరికీ పెళ్ళయి 25 సంవత్సరాలు పూర్తయినందువల్ల నేను నా భార్యని స్విట్జర్లాండ్కి తీసుకువెళ్లాను హాలిడేస్ అప్పుడు. ఆ క్లబ్బుకు సంబంధించిన ఓనర్ అందర్నీ చూసి ఇలా అన్నాడు, దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్ మిస్టర్ వర్మలాగా. ఆ తర్వాత ఆయన అడిగారు, సరే వర్మగారు, ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయింది, 50th యానివర్సరీకి ఏం చేయబోతున్నారని అడిగారు. నేను స్విట్జర్లాండ్కి వెళ్ళి తనని తీసుకురాబోతున్నానని చెప్పారు. ఇలాగే చూసారా? అదేంటంటే, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ 50 సంవత్సరాలు మీరిద్దరు కలిసి ఉండలేకపోతే ఆ 50వ సంవత్సరం ఎంజాయ్ చేయటంలో ఏం విషయం ఉంది చెప్పండి? కానీ ఆ 50 సంవత్సరాలు ఒకటిగా కలిసి ఉండి ఆ లైఫ్లో వచ్చే ఎత్తుపల్లాలని ఒకటిగా కలిసి ఎదుర్కొని ఇద్దరి అలవాట్లు ఒకటి చేసుకుని అర్థం చేసుకుంటేనే అప్పుడే ఆ 50వ సంవత్సరానికి ఒక అర్థం ఉంటుంది కదా, ఏమంటారు? అయితే రజత్ సార్కి ఆప్కే అదాలత్లో 30 సంవత్సరాలు పూర్తయి 31వ సంవత్సరం రాబోతుంది. ఇందులో ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చుంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి, ఎన్ని అడ్డంకులు వచ్చుంటాయి. అయినా కాని 30 సంవత్సరాలు ఒక విషయాన్ని అలాగే గట్టిగా పట్టుకోవటం అనేది, అన్ని ఎత్తుపల్లాలని దాటుకుని రావటం అనేది, ఈ 30వ సంవత్సరం మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసే తీరాలి రజత్ సార్తో కలిసి. గోపాల్ దాస్ గారు, నేను ఇక్కడికి వచ్చి అందరికీ ఒకే విషయం చెప్తూ ఉంటాను. ఇది ప్రశ్నలు అడగటం వల్ల ఇది ఆప్కే అదాలత్ కాదు, మీలాంటి అతిథుల వల్లే ఇది ప్రత్యేకమైంది. థ్యాంక్ యూ. ఇది మీ అభిమానానికి. నన్ను ఇక్కడికి పిలిపించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆప్కి అదాలత్లో మన మొదటి ఆరోపణని మొదలు పెడదాం. మొదట ఆరోపణ గౌర్ గోపాల్ దాస్ గారి మీద. ఆప్కి అదాలత్లో లైఫ్ స్టైల్ కోచ్, సన్యాసి గౌర్ గోపాల్ దాస్ గారి మీద ఆరోపణ ఏంటంటే, ప్రజల్ని ఈయన చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు.
నేను మీ మాటలు వినేటప్పుడు చాలా కన్ఫ్యూషన్కి గురవుతున్నాను. మీ పేర్లోనే కన్ఫ్యూషన్ ఉంది. మేం గోరా విన్నాం, గోరీ విన్నాం. ఈ గోరేంటి? ప్రజలు ఏమంటున్నారంటే ఈయన పేరు గోల్ మొటల్ దాస్ అయి ఉండాలి అని. నా పేరులో కన్ఫ్యూషన్. ఈ ప్రజలు నాకు ఎంత పెద్ద పేరు ఇచ్చారో మీకు తెలుసా? ఇప్పుడు కూడా కొత్తగా ఒకటి యాడ్ చేశారు, గౌరవ్ గోపాల్ దాస్. అది కొంచెం వినడానికి బాగుంది కూడా, గౌరవ్ గోపాల్ దాస్. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే గూగుల్ గోపాల్ దాస్. అందులో కూడా ఇంకొక కొత్త పేరు వచ్చింది, చిల్ స్వామి. చిల్ స్వామీజీ. తర్వాత ఇంకొకరు రాశారు పన్ వాలే బాబా. ఎప్పుడు కూడా రైమింగ్తో మాట్లాడతారని. ఇలాగే వెరైటీ అయిన పేర్లు నాకు పెడుతూనే ఉన్నారు. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, అసలు ఈ పేర్లు ఏముంది? ఒక అమెరికన్ కపుల్స్ ఉన్నారు, హస్బెండ్ అమెరికన్, వైఫ్ ఇండియా. అప్పుడు ఆ భార్య భర్తని ఇలా అడిగారు, మనకు పుట్టిన పిల్లలిద్దరూ ట్విన్స్, కమల పిల్లలు, ఇద్దరూ మగపిల్లలే, ఏం పేరు పెడదాం? భర్త ఏమన్నాడంటే, బాధపడద్దు, మనం వాళ్ళకి అమెరికన్ పేర్లు పెట్టేద్దాం. పేరు వచ్చేసి ఒకళ్ళు పీటర్, ఇంకొకళ్ళు రిపీటర్. ఆ తర్వాత మళ్ళీ ట్విన్స్ పుట్టారు, ఇద్దరూ ఆడపిల్లలు. భార్య అడిగారు పిల్లలకి ఏం పేర్లు పెడదామని. భర్త చెప్పాడు ఇండియన్ పేర్లు పెడదామని, ఎందుకంటే ఆడపిల్లలు కదా, తారా, సితారా. మూడోసారి ఇప్పుడు కూడా ట్విన్సే పుట్టారు, మొత్తం 6. ఈసారి మగపిల్లలు పుట్టారు, ఇప్పుడేం పేరు పెడదాం? భర్త ఏం చెప్పాడంటే మ్యాక్స్ అండ్ క్లైమాక్స్. 4సారి మళ్ళీ ట్విన్సే పుట్టారు, ఇప్పుడు ఏం పేర్లు పెట్టాలి? మొత్తం 8 మంది పుట్టారు. భర్త ఏం చెప్పారంటే స్టాపర్, ఫుల్ స్టాప్. ఇకపైన మన వల్ల కాదు అని. అందువల్ల నేను చాలాసార్లు చెబుతాను, పేర్లలో ఏముంది? నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మనం పుట్టేటప్పుడు మన దగ్గర శ్వాస, ఊపిరి రెండే ఉంటాయి, పేరు కాదు. ఎవరైనా పేరుతో పుట్టారా? నా పేరు అబ్రహాం, నా పేరు విశాల్ అని. మనం పుట్టేటప్పుడు ఎలాగంటే ఊపిరి, శ్వాసతోనే పుడతాం, పేర్లతో కాదు. మనం చనిపోయిన తర్వాత పేరు మాత్రమే ఉంటుంది, ఊపిరి, శ్వాస పోతాయి కదా. దాంతో ఈ ఊపిరి, శ్వాసకి, పేర్లకి మధ్య ఉండేదే పయనం అని చెప్తారు. ద జర్నీ బిట్వీన్ బర్త్ అండ్ నేమ్, ఇట్స్ కాల్డ్ లైఫ్. అందువల్ల నేను ఊపిరి, శ్వాసని పెద్దగా పట్టించుకోను, పేర్లను కూడా అస్సలు పట్టించుకోను. ఈ ఊపిరి, శ్వాసకి, పేర్లకి మధ్య ఒక పని ఉంది కదా, దాని మీద నా దృష్టి ఉంటుంది. ఎందుకంటే నేను ఏ పని చేస్తున్నానో ఆ పనికి తగ్గట్టే నా పేరు కూడా ఈ అమర్చబడుతుంది. పనిలో కూడా కన్ఫ్యూషన్ ఉంది కదా. మీరు కాలేజ్ చదివేటప్పుడు సింగర్ అవ్వాలనుకున్నారా? అవును, కాంపిటీషన్కి వెళ్ళారు, పాటలు పాడారు, జడ్జెస్ మీ గొంతేం బాలేదని చెప్పారట. నిజమే. పనిలో కూడా కన్ఫ్యూషనే. మీ అందరిలో ఎంతమంది ప్రేమించిన వాళ్ళు ఉన్నారు? ఆహా, చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఎంతమంది ఒకటేసారి చాలా మంది మీద ప్రేమ వచ్చింది? అటు చూసారా, కుర్రోడు చెయ్యి పైకెత్తాడు. చూసారా వాడి ధైర్యాన్ని? చెయ్యి పైకెత్తాడు, చప్పట్లు కొట్టండి. వాడు బైసెప్స్ చూపిస్తున్నాడు. నేను చాలా సార్లు చెప్పాను, వాట్స్ ద హైట్ ఆఫ్ ఫ్లర్టింగ్ ఇస్? ద హైట్ ఆఫ్ ఫ్లర్టింగ్ ఇస్ రైటింగ్ లవ్ లెటర్ టు సేమ్ టు సో హూ ఎవర్ ద కన్సర్న్. అది ఎవరికన్నదే తెలీదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకరితో మనకి రిలేషన్షిప్ అయిందంటే మన బ్రెయిన్ ని పెట్టుకొని దాన్ని చాలాసార్లు ఆలోచించి చూస్తూ ఉంటాం. అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడతారు, అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడుతుంటారు. దీన్ని చూశారంటే ఇది ఒక అద్భుతమైన విషయం, కానీ దీనికి మెదడు అనేది లేదు. కానీ దీనికి మెదడు అనేది చాలా ఎక్కువ, బట్ అందం అనేది లేదు. దీనికి బ్రెయిను ఉంది, అందం ఉంది, కానీ డబ్బు లేదు. దీనికి అన్నీ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ ఒప్పుకోనంటున్నారు. ఇలాగ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మీరందరూ అన్ని ఆప్షన్స్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు కదా. చివరికి ఏం జరుగుతుంది? ఎక్కడ హృదయం కొట్టుకుంటుందో అక్కడ జీవితాన్ని ఇచ్చేస్తారు మీరు. బ్రెయిన్లో ఎన్నో అనలైసిస్ జరుగుతూ ఉంటాయి. ఇది మంచిది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది కాదు, ఇది కావాలి, అది కావాలి అని.
కానీ హృదయం ఒకళ్ళ కోసం కొట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన జీవితాన్ని, మన లైఫ్ని ఇచ్చేసేస్తాం. సార్, నా కెరీర్లో నేను అదే చేశాను. సార్, నా మ్యారేజ్ చూశారంటే లవ్ మ్యారేజ్. వీళ్ళెలాగా అమ్మాయిలు చూస్తున్నారో నేను నా అన్ని ఆప్షన్స్ ని చూస్తూ వచ్చాను. ఇందులో ఇది బాగుంది, అది బాగోలేదు, ఇందులో ఇది తప్పుగా ఉంది, అది కరెక్ట్ గా ఉంది, దీనివల్ల ఇది సరిగ్గా చేయటం కుదురుతుంది, ఇది సరిగ్గా చెయ్యలేదు, దానివల్ల కుదరదు, ఇది చేయటం కుదరదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యలేం. వెంటనే హృదయం కొట్టుకోవటం మొదలుపెట్టింది. కళ్ళు కలుసుకున్నాయి. హృదయం ఊగిసలాడింది. ప్రేమ వచ్చేసింది. నేను ఇదే చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది నా లవ్ అఫైర్, సక్సెస్ఫుల్ లవ్ అఫైర్. ఇంతవరకు నడుస్తూ ఉంది 30 సంవత్సరాలుగా. ఇప్పుడు జరుగుతుంది. మీకు నా అభినందనలు. మీ కెరీర్లో 30 సంవత్సరాలైంది. థ్యాంక్ యూ. సేమ్ టు సేమ్. కానీ మీరు ఇస్కాన్లో ఉన్నారు, ఖాదీ బట్టలు వేసుకుంటున్నారు, నామం పెట్టుకుంటున్నారు, ఒక సన్యాసిగా ఉంటున్నారు, కానీ మీ దృష్టంతా సంపాదన మీదే ఉంటుంది. హాయ్ రాజేష్ సార్, ఈరోజు వదిలేలా లేరు. కొన్ని సంవత్సరాలకు ముందు నా మొదటి వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయింది. అది నేను ఒక టాక్లో, యూత్ ప్రోగ్రాంలో దాని గురించి ఒక మాట అలా మాట్లాడాను. నేను అప్పుడు వేసిన ఒక జోక్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో వేసి ఆ జోక్ని వైరల్ చేసేసారు ఒకసారి. కానీ దానివల్ల నా ట్రావెల్ మొదలయ్యి నేను ఇప్పుడు మీ ముందు కూర్చుని ఉన్నాను. ఆ వీడియో మాత్రం లేకపోతే నేను ఇప్పుడు మీ ముందు కూర్చునేవాడినే కాదు. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, ఒకవేళ స్కూల్ టీచర్ జీవితం మొత్తం సంపాదిస్తే ఎంత డబ్బు సంపాదించగలరు మీరు? ఒక 5 నుంచి 10 లక్షలు సంపాదించగలరా మీరు? యావరేజ్ ఇంజనీర్ జీవితాంతం పనిచేసి జీవితంలో ఎంత సంపాదించగలరు మీరు? ఒక 20-25 లక్షలు కదా? ఇది నేను చెప్పలేదండి. అందుకే నేను చెప్పేది, చూస్ యువర్ కెరీర్ వైస్లీ గాయ్స్. ఒక పురుషుడికి 20-25 ఉంటాయి. 80 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 25 గాట్ మ్యారీడ్ టు 8 years గర్ల్. అప్పుడు వాడి ఫ్రెండ్ ఒకడు అడిగాడు, రే నీకు 25 రా, దానికి 80 చాలా డబ్బు ఉంది, అలా తనలో ఏం చూసావురా అని అడిగాడు. దానికి వాడు ఒక సమాధానం చెప్పాడు, ముందు తన ఇన్కమ్, తర్వాత తనకి రోజులు తక్కువ అని. దీన్ని చూసి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. మీకన్నా గొప్పవారు చూసారంటే బాబా బాగేశ్వర్. అవును ఆయన ఖాదీ బట్టలు వేసుకుంటున్నారు. ఆయన ఒక చీటీ తీసి కోట్లు సంపాదించారు. మీరు రీల్స్ లోనే ఉండిపోయారు. అంటే దాన్ని చూస్తే మీలో ఎంతమందికి మామిడి పండు అంటే ఇష్టం? ఓకే, పర్ఫెక్ట్. మీలో ఎంతమందికి యాపిల్ అంటే ఇష్టం? పర్ఫెక్ట్. సరే, మీలో ఎంతమందికి జామ పండు అంటే ఇష్టం? పర్ఫెక్ట్. అలాగే ఉల్టాగా అడుగుతాను, ఎంతమందికి మామిడి పండు ఇష్టం లేదు? ఓకే, కొంతమంది ఉన్నారు అదృష్టవంతులు. మీలో ఎంతమందికి యాపిల్ నచ్చదు? పర్ఫెక్ట్. మీలో ఎంతమందికి జామ పండు నచ్చదు? చూడండి, మనందరి లైక్స్ ఆర్ డిస్లైక్స్ వేరే వేరే ఉంటాయి కదా. ఏంటి, కొంతమందికి యాపిల్ చాలా ఇష్టం, కొంతమందికి మామిడి పండు చాలా ఇష్టం, కొంతమందికి జామ పండు అంటే బాగా ఇష్టం, ఇంకా కొంతమందికి ద్రాక్ష అంటే ఇష్టం. ఇందులో మంచి విషయం ఏంటంటే, ఈ సృష్టి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పండునిచ్చింది. ఆ పండుని వాళ్ళు రుచి చూడొచ్చు, ఆ పండు వల్ల దొరికే ఆ నరేష్మెంట్, దాని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, శక్తి దొరుకుతుంది. అలాగే మన సమాజంలో ఒక్కొక్క విధమైన పళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క పండుకు సంబంధించిన యూఎస్బి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకళ్ళు రీల్ చేస్తారు, ఇంకొకళ్ళు పేకలాడతారు, ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు పాట పాడతారు, ఇంకొకళ్ళు విచారం జరుపుతుంటారు. అంటే ఒక సన్యాసిగా మారేవాళ్ళు, వాళ్ళ గురించి అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి మాయ విద్యలని తెలుసు. అవును, ఖచ్చితంగా. అయితే మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏం నేర్పించడానికి వెళ్ళారు? హాయ్, విచారణ చాలా వేగంగా జరుగుతుంది. రజత్ సార్ రీసెర్చ్ కి మనం ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే. 100% రీసెర్చ్ అయిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తారనుకుంటా.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నేనేం చేయడానికి వెళ్ళానంటే ఆప్కే అదాలత్లో ఏం చేయడానికి వచ్చానో అక్కడ కూడా అలాగే వెళ్ళాను. అవును, ఆప్కే అదాలత్లో ఏం చేయడానికి వచ్చానో అలాగే అక్కడికి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళానో అక్కడ మాట్లాడడానికి ఏదైనా విషయం ఉండాలి కదా. కాలేజీకి వెళ్తే అక్కడ తగ్గట్టు మాట్లాడటం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్తే అక్కడ మనీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడటం, యునైటెడ్ నేషన్ లో పిలిచారు, అక్కడ క్లైమేట్ చేంజ్ యోగా గురించి మాట్లాడమని చెప్పి పిలిచారు. ఎక్కడికి వెళతామో ప్రపంచం ఎలాగో అలాంటి ఒక వేషం, మాటల వేషం వేయాల్సిందే. ఇలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగిందంటే ఐఐటిలో పాస్ అయిన చాలా మంది ఐఎంసీలో పనిచేసేవాళ్ళు, మైక్రోసాఫ్ట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే సన్యాసి అయిపోతామని. సన్యాసి అయిపోతే బాగా సంపాదించచ్చు అనుకుంటున్నారు. అన్నిటికన్నా మొదటిది, ఒక మనిషి సన్యాసి అయ్యాడంటే సంపాదించడం మాత్రమే కాదిక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది సాఫ్రాన్ కుంకుమ పువ్వును చూశారు? మనందరం చూసుంటాం. పాయసంలో వేసుంటారు, రస్మలాయిలో వేసుంటారు. సరే, మీరు దాన్ని ఉపయోగించేటప్పుడు ఇక్కడ ఎవరైనా కుకింగ్ చేస్తారా? వంట చేస్తారా? ఈ కుంకుమ పువ్వు యూజ్ చేసేటప్పుడు అందులో మాయిశ్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కుంకుమ పువ్వుని ముందు తవ్వాలో వేసి హీట్ చేస్తారు. అప్పుడు అందులోంచి మాయిశ్చర్ వస్తుంది. అది తవ్వాలో వేసి వేడి చేసిన తరువాత కొంచెం పాలు తీసుకుని ఆ కుంకుమ పువ్వులో వేసి బాగా రుద్దుతారు. బాగా రుద్దాలి. అలా రుద్దిన తరువాత ఫస్ట్ దాన్ని వేపాలి. ఆ తర్వాత పాలలో వేసి రుద్దిన తరువాత ఆ తర్వాత దాని నుండి వచ్చే సువాసన, ఆ రుచి, ఆ రంగు అలా వచ్చిన తర్వాత దాన్ని మనం వంటకే ఉపయోగిస్తాం. ఇలాగే దాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ కుంకుమ పువ్వు రంగుకి అర్థమేంటంటే తపస్సనే నిప్పులో ముందు బాగా వేపుకోవాలి. కొన్ని సమయాల్లో అవమానాల్లో ఎటువంటి అవమానాలన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్. అప్పుడు అలాగే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, అందరూ వచ్చేస్తున్నారు. जिनके ना आते थे जवाब उनके सलाम आने लगे. मेरा वक्त क्या बदला, मेरे नीम के पेड़ पे आम आने लगे. ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. ఈ రోజు అందరూ వచ్చేస్తున్నారు. అందరికీ తెలుస్తుంది ఇదంతా. ఇంతకుముందు నా జీవితాన్ని చూడలేదు. ఎంతగా వేపేవారన్నది తెలియడం లేదు. రాత్రి 1 గంటకు నిద్రపోయి ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి ధ్యానం చేస్తే ఎవరు చూడలేదు సార్. మనిషి సన్యాసిగా మారడం అనే ఆలోచన కుంకుమ పువ్వుగా మారాలి. అది వేపబడి కాలిపోయి బాగా రుద్ది అది మిగతా వాళ్ళందరి జీవితాలలో రంగునిస్తుంది, రుచినిస్తుంది, మంచి వాసన్నిస్తుంది. ఇలాంటివన్నీ జరుగుంటేనే మనం ఒక సన్యాసి అయి ఉంటాం. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? మీరు చెప్పినట్టుగానే అంటే ఒక సీఈఓ చాలా ఎడ్యుకేటెడ్ గా ఉన్నవారు ఒక కంపెనీని రన్ చేస్తున్నారు. ఆయన సన్యాసి అవ్వచ్చని చెప్పారు. ఆయన వెంటనే టై తీసేసి ఖాదీ బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్లారు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. పాబ్లో పికాసో దగ్గరికి ఒకళ్ళొచ్చి ఇలా అడిగారు. ఒక అమ్మాయి వచ్చి ఇలా అడిగింది, సార్ మీరు నన్ను స్కెచ్ పెన్సిల్ ఇలా చేయగలరా అని అడిగింది. ఫ్యాబ్లో 30 సెకండ్లలో పెన్సిల్ స్కెచ్ వేసి ఆ అమ్మాయికి ఇలా ఇచ్చేశారు. ఇచ్చేసి $30,000 అడిగారు. ఆమె వెంటనే, ఫ్యాబ్లో మీరు 30 సెకండ్లలో గీసిన బొమ్మ ఒకే దానికి $30,000. ఫ్యాబ్లో ఏం చెప్పారంటే, చూడండి మేడం, ఈ $30,000 30 సెకండ్ల స్కెచ్ వేసినందుకు కాదు. ఈ $30,000 నేను 30 సంవత్సరాల నుంచి కష్టపడటం వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. అది బంధాలైనా కానీ, లేదంటే పని చేయటం అయినా కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ, మీ హెల్త్ అయినా కానీ, ఈ ఒక్క రోజులో ఒళ్ళు తగ్గదు సార్. డైట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది ఈ కొవ్వును తగ్గించటానికి. అలాగే ఎవరికైనా సడన్ గా సన్యాసి వాళ్ళని ఒక ఆశ వచ్చిందంటే, ఒకవేళ వాళ్ళకి ఆశ వచ్చుండొచ్చు. ఈ టయ్యి ఈ బట్టలు మొత్తం తీసేసి సన్యాసి బట్టలు వేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోయారు. అదెలా ఒప్పుకోగలం? ఇది ఒక యాత్ర, ఇది ఒక పయనం. ఆ పయనంలో వాళ్ళకి లోపల నుంచి ఒక ఉద్వేగత వచ్చిందంటే దాన్ని ఎందుకు మనం అడ్డుకోవాలి? ముందు ఎవరికైనా ప్రేమ లేక పెళ్లి జరిగి ఉంటే అప్పుడు మెల్లమెల్లగానే వాళ్ళ లోపల ఆ ప్రేమే పుడుతుంది. మొదట్లో వెంటనే అది జరగదు, కనెక్టివిటీ ఉండదు. ఆ తర్వాత మెల్లమెల్లగానే ఆ ప్రేమే పుడుతుంది. నిదానంగా ఉండాలి, నిదానంగా ఉండాలి, అడ్జస్ట్ చేయటం నేర్చుకో. ఆ తర్వాత ఒకరోజు ఏం పాట పాడతారు? तुझ में रब दिखता है यारा मैं क्या करूं. కానీ మొదట ఎక్కడ మొదలైంది? మెల్లమెల్లగా ప్రేమతో మొదలవుతుంది. మొదటి రోజే దేవుడు మన కళ్ళకి కనిపించడు. దానికోసమని ఒక జర్నీ ఉంటుంది కదా. బంధాలైనా కానీ, లాంగ్ టైం రిలేషన్షిప్ అయినా కానీ, అన్ని వాటిలో నిదానంగా ఉంటేనే ఆ ప్రేమనేదే తెలుస్తుంది. మా ప్రొఫెషన్నే తీసుకోండి. మొదటి రోజు వచ్చిన వెంటనే కింగ్ అయిపోతామా? అవకాశమే లేదు. అది ఒక జర్నీ, అది ఒక పయనం, అది ఒక యాత్ర. అది చేస్తూనే ఉండాలి, అది ఎక్సలెన్స్ రావాలి. అప్పుడే మనతో కలిసి రావడం అనేది జరుగుతుంది. ఆడియన్స్ నుంచి ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా హిట్ అయ్యారు.
కానీ మేము రీల్స్ చేసి వేస్తే చాలా ఫ్లాప్ అయిపోతుంది. అదెలా? ఫస్ట్ థింగ్ బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. నేను సోషల్ మీడియాలో జర్నీ మొదలుపెట్టినప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఇంత పెద్దదిగా లేదు. అప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత పెద్దగా లేరు. అందువల్లే సోషల్ మీడియా గ్రోత్ అదే లెవెల్కి ఇంత పెద్దదిగా ఉంది కంపేర్ టు నౌ. అందువల్ల మేము పెద్ద బాణాన్ని వదిలామని చెప్పడం అనేది తప్పు. వి వేర్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అండ్ ఇట్ హెల్ప్ దాట్. సరేనా? రెండో విషయం కన్సిస్టెన్సీ. మన ప్యాషన్ని కన్సిస్టెన్సీగా వదలకుండా వెంటాడుతూనే ఉండాలి. మీరు చూసే ఉంటారు, మన సోషల్ మీడియాలో కన్సిస్టెంట్గా దాన్ని వేస్తూనే ఉంటాం, రెగ్యులర్గా వేస్తుంటాం. ఈ విషయం వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి వేద్దామని మేము అస్సలు ఆలోచించాం. ఇది వెళ్ళకపోతే ఇంకొకటి వేద్దాం అనుకోవడం అనేది, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి వేద్దాం అనుకోవడం అనేది, ఇలా చేస్తే ప్రతిభను ఇలా పెంచుకునేది. ఎక్సలెన్సీ ఎలా వస్తుంది? మూడో విషయం ఆథెంటిసిటీ. మిగతా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, దాన్ని చూసి మనము అలాగే చేస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? నేను చాలాసార్లు చెప్పాను, మన ఇండియాలో ఒక కపుల్స్ మీట్ అయితే ఆడవాళ్ళు మార్చి మార్చి వాళ్ళ జ్యువెలర్ అండ్ డ్రెస్ చూస్తారు, మగవాళ్ళు ఒకరికొకరు వాళ్ళ భార్యలను చూస్తారు. క్షమించండి, సారీ, నేను కంటెంపరరీ ఆ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. మన లోపల ఈ కంపారిజన్ అనేది బాగా మైండ్లోకి ఎక్కింది. మిగతా వాళ్ళ జీవితాలను చూడటం, అలాగే మనం బతకాలి అనుకోవడం, ఇందులో ఆథెంటిసిటీ అనేది కొంచెం కూడా లేదు. నేను ఒరిజినల్, ఏదో జిరాక్స్ కాపీ ఫోటో కాపీని కాదు. భగవంతుడు నన్ను సృష్టించాడు ఒరిజినల్ గా బ్రతకటానికి. మిగతా వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటే పైనుంచి నాకు చెప్పి పంపించేవాడు కదా. అలాగే బ్రతుకొని మీ దగ్గర ఫింగర్ ప్రింట్ ఉంది కదా, అది చాలా యూనిక్ అయినది. ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. మన ఫింగర్ ప్రింట్ యూనిక్ గా ఉన్నప్పుడు మీ ఇన్ప్రింట్ ని యూనిక్ గా మార్చండి. ఇంకొకరిని చూసి ఎందుకు కాపీ కొట్టడం చెప్పండి. అందువల్ల కంపారిజన్, జర్నీలో మిగతా వాళ్ళని చూసి కంపేర్ చేయడం చాలా పెద్ద తప్పు. ఆథెంటిసిటీ ఉండాలి. ఆ తర్వాత నెంబర్ 4, నేను ఒక విషయాన్ని చెప్పనా? అదేంటంటే నంబర్స్ వెనకాల పరిగెత్తకండి. ఈ మొత్తం సోషల్ మీడియా కలిసి మనందర్నీ నంబర్స్ వెనకాల పరిగెత్తేలాగా చేసింది. అదే ఇప్పుడు జరుగుతున్నది. మీరు ఇంపాక్ట్కి వెనకాలే పరిగెత్తండి. ఇంపాక్ట్ ఏర్పడిందంటే నంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రాకపోయినా గానీ ఒకరి మనసులో స్థానాన్ని సంపాదిస్తారు. మీ జీవితాన్ని మార్చేసేస్తుంది. ఒకవేళ మేకప్ ఆర్టిస్ట్గా ఉంటే ఎగ్జాంపుల్, వాళ్ళ లుక్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండొచ్చు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తానికై ఉండొచ్చు. మీ ఒక్క రీల్లో ఒక టిప్ దొరికితే, ఒకవేళ మీరు అక్కడ సెలక్షన్ అయ్యి ఉంటే ఆడిషన్లో మీరు ఒకరి జీవితాన్ని మార్చేసేస్తారు. రైట్? అందువల్ల ఈ సోషల్ మీడియా జర్నీలో కానీ చాలా మందిని చూస్తారంటే రీల్స్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలనే కోల్పోతున్నారు. మనం ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ చాలా చూస్తున్నాం. ఒకరు గొయ్యిలో పడుంటారు, లేదా ఇంకొకరు బండి గోతులో పడుంటుంది, వాళ్ళకి యాక్సిడెంట్ అయి ఉంటుంది, వాళ్ళు కొండ నుంచి పడిపోయి ఉంటారు, నీళ్ళలో కూడా పడిపోయారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి कामयाबी में सुकून नजर आया, उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. उन्हें कामयाबी में सुकून नजर आया तो वो दौड़ते गए. हमें सुकून में कामयाबी नजर आई तो हम ठहर गए, है ना? हम सुकून में कामयाबी नजर आए तो हम ठहर गए. अपनी इच्छाओं के ख्वाहिशों की बोझ में तू क्या क्या कर रहा है? చేసేస్తున్నావు చెప్పండి మీరు. अपनी ख्वाहिशों के बोझ में तू क्या क्या कर रहा है बशर? इतना तो जीना भी नहीं है जितना तू मर रहा है बशर. కాదా? మనం బ్రతికి ఒక్కొక్క రోజు చస్తూనే ఉన్నారు. అందువల్ల నేనే చెప్తానంటే మనం గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఎందుకు అందుకోలేం? కానీ ఆ గెలుపు అనే పదానికి వెనకాలే వెళ్ళి మనశ్శాంతిని, ప్రాణాల్ని కోల్పోతే ఆ గెలుపు ఎవరి కోసం? అందువల్ల నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఈ సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ విషయాన్ని చెప్పాలి. వాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అదేంటంటే నిజమైన సక్సెస్ అంటే ఏంటి? నిజంగానే ఇది ఒక అద్భుతమైన కవిత. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जा रहे हैं. రీల్స్ చేస్తున్నాం, ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చేస్తున్నాం. लोग क्या सोचेंगे इस उलझन में हम कुछ यूं डूबे जा रहे हैं. दिल करना कुछ और चाहता है, हम किए कुछ और जो जा रहे हैं. सोचते हैं वक्त बहुत है हमारे पास,
सोचते हैं वक्त बहुत है हमारे पास, अभी क्या इतनी जल्दी पड़ी है, अभी औरों के हिसाब से जी लेते हैं, हमारे पास तो सारी उम्र पड़ी है। दिल और दिमाग की इस कश्मकश में, दिल और दिमाग के इस कश्मकश में जिंदगी के पन्ने बड़ी रफ्तार से पलटते जा रहे हैं। इतना तो हम जिए भी नहीं जनाब अब तक, जितना हम बेवजह रोज मरे जा रहे हैं। చెప్పనా రంజిత్ సార్, రీల్స్ చేసి చేసి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మనం ప్రార్థన చేసి ఎడ్యుకేట్ చేయాలి ఇలా జరగకూడదు అని, కానీ రీల్స్ చేయాలని చెప్పేసి మెంటల్ హెల్త్ లో చాలా మంది నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళ సంఖ్య చూశారంటే చాలా ఎక్కువ. కొంతమంది డిప్రెషన్ కి గురవుతారు, ఇంకా కొంతమంది ఫ్రస్ట్రేషన్ కి గురవుతారు. ఏం చేసినా గానీ జరగట్లేదు అని వాళ్ళ వర్తనే వాళ్ళు మిస్ అవుతున్నారు. ఈ డెత్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల మనం మన ప్యాషన్ ని ఫాలో అవుతూనే ఉండాలి. కానీ యథార్థం, నిజం, నిజాయితీ అనే కాంటాక్ట్ లోనే ఉంటే, అటువంటి ఒక కాంటాక్ట్ లోనే ఉంటే నాకేమనిపిస్తుందంటే స్పేస్ లో ఉన్న లీడర్స్ ఇది వాళ్ళ బాధ్యత నిజం చూడడం అనేది. ఇప్పుడు వీళ్ళ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పినట్టుగా, ఎందుకంటే ఇది రైట్ టైం రైట్ ప్లేస్. దీని క్రెడిట్ నేను ఎలాగ తీసుకోగలను? సరైన సమయంలో సరిగ్గా చెప్తే వాళ్ళ కళ్ళు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. మీరు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో గౌర్ గోపాల్ దాస్ గారి మీద ఆరోపణలు కొనసాగుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు బాగా పేరు వచ్చేసింది, స్టైల్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి పిలిచాలా, రండి సన్యాసి రూమ్ లోకి వెళదామని? దీనికి నేను చప్పట్లు కొడుతున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి లైఫ్ కోచ్ గౌర్ గోపాల్ దాస్. రండి తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో మోటివేషనల్ స్పీకర్ సన్యాసి గౌర్ గోపాల్ దాస్ గారు మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన ప్రజల్ని మూర్ఖుల్ని చేస్తున్నారు. మీరు చూసారంటే ఈ మధ్య మీరు జనాలకి ప్రేమ, ఆప్యాయత, లవ్ లైఫ్ గురించి చాలానే చెప్తున్నారు. మీ జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? అది కాదు, మీరు ఎవరైనా ఎక్కడైనా చూసినప్పుడు మీ మనసులో డంగ్ 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 అని ఏదైనా గంట కొట్టిందా? రజత్ సార్ ఈరోజు నన్ను వదిలేలాగే లేరు. ఒకసారి ఒక పిచ్చాసుపత్రి ఒకటి ఉంది. ఆ పిచ్చాసుపత్రి లోపలికి ఒక వ్యక్తి అలా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను ఫ్యాన్ ని పట్టుకుని అలాగా వేలాడుతున్నాడు. వేలాడుతూ చెప్తున్నాడు, లైలా, ఓ లైలా. ఆ వ్యక్తి పరిగెత్తుతూ వచ్చి డాక్టర్ని, వీడేంటి పిచ్చివాడిలాగా ఏదో చేస్తూ ఉన్నాడని. అందుకు డాక్టర్ చెప్పారు, వాడు లైలా అనే ఒక అమ్మాయి అంటే తిరుగుతూ ఉండేవాడు. ఆ లైలా వేరే ఒకరితో పారిపోయి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి వాడు ఫ్యాన్ అలా పట్టుకొని వేలాడుతూ లైలా లైలా అని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఇంకొక మనిషి ఉన్నాడు. ఫ్యాన్లో వేలాడుతూ చెప్తున్నాడు, లైలా, ఓ లైలా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇతనికేమైంది అని చెప్పి అడిగాడు. డాక్టర్ చెప్పారు, వీడే లైలాని పెళ్లి చేసుకుంది అని. అయితే చూడండి, జోక్స్ వచ్చి హాస్యంగా చెప్పడం అనేది అదొక విషయం. కానీ బంధాలనేది, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఆ ఫీలింగ్స్ అన్ని నిజమే కదా. కానీ ఆ ఫీలింగ్స్ అన్నిటినీ సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ముఖ్యం. కానీ మీ ప్రశ్న నా విషయంలో అంటే, నాకెప్పుడైనా నా జీవితంలో కూడా ఎవరైనా అనామిక ఉన్నారా? పేరే చూసారా, అనామిక. హానెస్ట్ గా చెప్పనా సార్, దాచకుండా నిజం చెప్పండి. నేను స్కూల్లో బాగా అకాడమిక్ గా ఉండేవాడిని. లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని. చదువు అన్నది చాలా ముఖ్యం. కలలున్నాయి. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. నేను ఆశ ఎక్కడుందని అడిగాను. మా అమ్మ పేరు ఆశ అండి.
ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పటికీ ఆశలాగే ఉన్నారు. నా వెనకాల నాతోనే ఉన్నారు. నా వెనకాల మా అమ్మ ఉండటం వల్ల నాకన్నీ మంచి జరుగుతున్నాయి. ఎటువంటి ప్రశ్న అడిగారు? నాకు చాలా కలలున్నాయి. ఆ కలలకు తగ్గట్లుగా నేను స్కూల్, కాలేజ్ తర్వాత ఇంజనీరింగ్ వరకు వచ్చేశాను. ఆ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. అసైన్మెంట్లు మొదలు పెట్టేసి అలా కంటిన్యూగా పోయింది. మొదలుపెట్టిన తర్వాత నుండి పోతూనే ఉంది. నేనేదో ఒకటి సాధించాలని అనుకున్నాను. ఇలాగే వెళ్తూ ఉండగా HBకి ఆఫర్ వచ్చేసింది. అందులోకి వెళ్ళాను. అందులో ఒక 5-6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత రూపల నుంచి ఇన్స్పిరేషన్ వచ్చేసింది. టైమే దొరకలేదు సార్. ఒకవేళ టైం దొరుకుంటే, ఒకవేళ కథ ఇప్పుడు మీరు వేరేలా చెప్పిన దానికి ఉండేవాడినేమో. నేను ఒప్పుకుంటున్నాను. ఆ, మీకు సరే, సరే. టైం దొరకలేదు, మీకు వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. తర్వాత మీరు శాక్ అవును, అయిపోయారు. అవును. ఇప్పుడు గొప్పగా పేరు వచ్చేసింది, అవును సార్. బాగా స్టైల్ గా మారిపోయారు. థాంక్యూ సార్. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రండి సన్యాసి రూమ్కి వెళ్దామని పిలిచారా? ఈ ప్రశ్న నేను చప్పట్లు కొడుతున్నాను. ఇంతవరకు మిమ్మల్ని ఎవరు అడగలేదా మీ పాట నా నృత్యం కలిసి మనం ఒక రీల్ ఈ చేద్దామని? ప్రశ్నకి రజత్ సార్కి నేను ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే. యూ షుడ్ లవ్ రౌండ్ ఆఫ్ దిస్ ప్లేస్. ముందు ఏదో పోనీలని చెప్పి వదిలేశాను. ఇప్పుడు చాలా పొగడ్తులున్నాయి, స్టైల్ ఉంది, #మాంగ్ స్వాగ్ ఉంది, గ్లామర్ ఉంది. గ్లామర్ ఉంది. అప్పుడు ఎవరు ఏం చెప్పలేదా? రా సన్యాసి రూమ్కి వెళ్దామని. అంటే నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. అదేంటంటే ఎటువంటి అమ్మాయి అయినా కానీ, ఎటువంటి అబ్బాయి అయినా కానీ, ఎటువంటి మనిషి అయినా కానీ భావన మీద ఆశ రావటంలో ఏదైనా తప్పుందా? మీరే చెప్పండి. మీరు ఒక సన్యాసిగా ఉన్నారా లేదనేది విషయం సరే కాదు. కానీ మీరు చెప్తున్న భావన ఎవరు? ఈ రోజు రేపు చూస్తే మన గుళ్ళల్లో అబ్బాయిల గుంపులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చూశారంటే శ్రద్ధ, భక్తి, జ్యోతి, పూజ, ఆరాధన, శాంతి వీళ్ళంతా అక్కడే ఉంటారు. అందువల్ల ఈ అబ్బాయిలంతా అక్కడే ఎక్కువగా ఉన్నారు. చూడండి సార్, ఎవరైనా ఒక అమ్మాయి మనసులో కానీ లేదా అబ్బాయి మనసులో కానీ ఒకరి మనసులో ఆశ ఏర్పడటం అనేది అంటే ఫీలింగ్ ఏర్పడటం అదేమైనా తప్ప? అస్సలు కాదు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో అంటే మెసేజ్లు చాలా వస్తున్నాయి. బైదవే ఈయన అడిగిన ప్రశ్న నాట్ ఇన్ ద హూక్స్. ఈయన ప్రశ్న ఒక పాయింటే. అలా వస్తూనే ఉంటుంది. అందులో నేను ఎటువంటి లోటు చూడలేదు. వాళ్ళు కూడా మనుషులే. ఈ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి. చెప్పాలంటే మీ హానెస్టీకి నేను ఖచ్చితంగా చప్పట్లో కొట్టాలి. వాళ్ళు బయటికి చెప్పేశారు, మనసు లోపలే పెట్టుకుని అలాగే ఉండలేదు. వాళ్ళ మనసులో ఉన్నది హానెస్ట్గా చెప్పేశారు. నేను నా హానెస్ట్ ఫీలింగ్ని ఫాలో చెయ్యాలా లేదా అనేది నాతో చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఒకసారి నాతో ఒక వ్యక్తి వచ్చి ఒకటి చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ నేను పెళ్ళైన వాడిని, చాలా టెన్షన్గా ఉన్నాను సార్. ఈ మ్యారేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగాడు. అందుకు నేనన్నాను, రే పిచ్చోడా, సొల్యూషన్ ఉంటే నేనెందుకు సన్యాసం అవుతాను. సారీ ఆల్ ద లైట్ ఇన్సైడ్. చూసారా ఎలా నవ్వుతున్నారని? సరే, మీరు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదనే విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే మీరు అది పట్టించుకోరు. నేనెవరిని ప్రేమించలేదని ఎప్పుడు చెప్పలేదే. నేను మా అమ్మని ప్రేమించాను, మా నాన్నని ప్రేమించాను. నేను ప్రేమించలేదని ఎప్పుడు చెప్పాను? నేను ఎప్పుడు చెప్పాను ప్రేమించలేదని? ప్రేమ పుట్టడం అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య పుట్టేదేనా? ఈ కాలంలో ప్రేమ గురించి ఏమనుకుంటున్నారంటే, ప్రేమ గురించి మనం మాట్లాడితే ఒక్క విషయమే గుర్తుకొస్తుంది, పురుషుడికి స్త్రీకి మధ్య ఉండే ప్రేమ. నేను మా అమ్మని ప్రేమించాను, మా నాన్నని ప్రేమించాను, నా మిత్రుల్ని ప్రేమించాను, నా గురువుని ప్రేమించాను, నాతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాను. నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను చాలా బాగా. ఎందుకంటే వీళ్ళే నన్ను సృష్టించారు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు, ఈయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి మనిషి అని చెప్తున్నారు. నేనెవరిని వీళ్ళు నాకు ఫ్యాన్ గా ఉండటానికి? ఆప్యాయం చూపిస్తున్నారు. అందువల్ల నేను ఇక్కడ ఉన్నాను. మరైతే మీరు లవ్ గురుగా ఎలా మారారు? యువతలకి రిలేషన్షిప్ మెయింటైన్ చెప్పని ఎలా చెప్తున్నారు? అంటే లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, పెళ్లికి ముందు వరకు Roses are red, the sky is blue. Roses are red, the sky is blue. You are my sweetheart, I love you.
పెళ్లికి తర్వాత Roses are dead, I am blue. Stop your nonsense or I'll kill you. sorry. మీరు పెళ్లి కొడుకు అవ్వలేదు, గుర్రం మీద రాలేదు, పెళ్లి చేసుకోలేదు, అయినా కూడా మీరు యువతలకి ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. ఎలా? ఈ జన్మలో నాకు పెళ్ళనే యోగం లేదు, కానీ పోయిన జన్మ నాకు చాలా బాగా నమ్మకం ఉంది. ఒకవేళ పోయిన జన్మలో నాకేమైనా భార్య ఉండుండొచ్చు. ఆ అనుభవాలు మొత్తం మన ఈ సబ్ కాన్షియస్ లో లోపల దాగి ఉండొచ్చు. ఎక్కడి నుంచి ఎలా వస్తుందని మనకి తెలియదు, మనకు అస్సలు తెలియదు. అమ్మాయిల దగ్గర మీ బాయ్ ఫ్రెండ్ ఫోటోని మొబైల్లో పెట్టుకోమని చెప్తున్నారట. అదే విధంగా అబ్బాయిల దగ్గర మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ పెట్టుకోండి, మీరు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారంటున్నారట. నేను ఇది మీకు ముందే చెప్పాను. మీలో ఎంతమంది జీవితాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అందరికీ ఉన్నాయి కదా. మీ అందరి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి కదా. మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని ఇలా చేతిలో పట్టుకోండి. పెళ్ళయ్యుంటే మీ ఈ భార్యాభర్తల ఫోటోని ఇలా ఈ హోమ్ స్క్రీన్ లో వాల్ పేపర్ గా పెట్టి ఉంచండి. రిలేషన్షిప్ లో ఉంటే బిఎఫ్ లో పెట్టుకోండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా గానీ దాన్ని ఓపెన్ చేసి ఇలా పెట్టుకోండి. మీకు మీరే చెప్పుకోండి, ఇఫ్ ఐ హ్యాండిల్ దిస్. I can handle any damn thing in life. ఇప్పుడు చూడండి, రజత్ సార్ పైన నేను ఒక నింద వేస్తున్నాను. ఈయన ఎప్పుడు బంధువుల మీదే నింద వేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను రజత్ సార్ పైన నింద వేస్తున్నాను. మేడం, పర్మిషన్ ఇస్తారా? అది కొట్టి పర్మిషన్ ఇవ్వండి. లేదు, జడ్జ్ మేడం పర్మిషన్ ఇలా ఇవ్వలేదు. చూడండి సార్, మీరు బోన్ లో ఉన్నారు. నేను బోన్ లో ఉన్నానా? నా కోరిక ముందు పెట్టచ్చా? అది పెట్టచ్చు. అయితే సరే, నా కోరిక ఇప్పుడు ముందు పెడతాను. అంటే ఏంటంటే, నేను చెప్పే ఈ జోక్స్ ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చాలా తిరుగుతూ ఉన్నాయి. అంటే కాంటెక్స్ట్ కి ముందు ఉండే ఆ పదాలు ఆలోచించి చూడండి. మీలాంటి యువకులు వచ్చి సెషన్లో కూర్చునుంటే నేను డీప్ అయిన ఒక విషయాన్ని ఏ జోకు లేకుండా చిల్ చేయకుండా చెబితే ఆ విషయం ఎలా రీచ్ అవుతుంది? ఈ డీప్ అయిన విషయాన్ని అందరికి వెళ్లి చేర్చాలంటే మనసు తెరవాలి. మనసు తెరవాలంటే ఈ జోకులు చిల్లౌట్ లాంటివి చేస్తూనే ఉండాలి. అప్పుడు ఈ నవ్వులలో ఈ చిన్న చిన్న విషయాలు ఆటోమేటిక్ గా లోపలికి వెళ్తూ ఉంటాయి. అందువల్ల ఈ జోక్ చేయటం, చిల్ చేయటం అనేది కొంచెం కొంచెంగా విషయాన్ని చేర్చడానికే. ఒకసారి అలా చెప్తాము, ఒకసారి ఇలా చెప్తాము, ఎలా చెప్తాం, కానీ లేదు, అల్టిమేట్లీ ఈ నేను ఒక విషయాన్ని విషయం చెప్తాను. నేను ఒక విషయం చెప్తాను, ఇది మాత్రం చెప్తాను. అది నా మనసు లోపల నుంచి వచ్చేది. నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను. నెవర్ లాఫ్ యాక్ట్ సంబడి, లాఫ్ విత్ సంబడి. ఎవరిని చూసి నవ్వకండి, ఎవరితో నేను కలిసి నవ్వండి. అందువల్ల నేనెప్పుడు నవ్వినా కానీ నేను నవ్వుతున్నప్పుడు వాళ్ళతో కలిసే నవ్వుతాను. నన్ను నేనే ఎగతాళి చేసుకుంటాను. అదేవి నాకు బాధగా ఉండదు. వెన్ ఐ లాఫ్ అట్ దెమ్ సెయింగ్ మ్యారీడ్ పీపుల్ లైక్ దట్, ఇవన్నీ కూడా ఒక జోక్ లాంటివే. నేను పెళ్ళైన వాళ్ళని ఎలాగ మర్యాదిస్తానంటే, ఎంతలాగా నేను ఆడవాళ్ళని గౌరవిస్తానో అలాగే నేను వీళ్ళను కూడా గౌరవిస్తాను. అది కూడా తెలుసు. అదే కాకుండా ఆ జోక్ కాంటెక్స్ట్ దాటి వెళ్ళిందంటే ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ ఎవరైనా ప్రశ్న అడగచ్చు. మీరేదైనా అడగాలనుకుంటున్నారా? సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు సినిమాలు చూస్తారా? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్తారా? చెప్పండి సార్. Hi. నన్ను ఈరోజు బోన్లో కూర్చోబెట్టి అందరూ ఒక ప్లాన్తోనే వచ్చినట్టున్నారు. ఈరోజు వీడి బాగా ఇరుక్కున్నాడు. ఒక పట్టు పట్టేద్దాం అనుకున్నారు. ఏంటి, నేను సినిమా చూడటమా? ఖచ్చితంగా చూస్తాను. రోజు చూస్తానని అడిగితే ఖచ్చితంగా లేదు. నేను ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏదైనా సినిమా చూస్తానంటే అది కూడా ఖచ్చితంగా లేదు. బాలీవుడ్లో కూడా నాకు మిత్రులు ఉన్నారు, నా మంచి స్నేహితులు. కొన్ని సమయాల్లో వాళ్ళు ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం వాళ్ళ ఫిలింని మా ఆశ్రమానికి పంపిస్తారు. అవును, అది రివ్యూ కోసం. ఎందుకంటే వాళ్ళు నా స్నేహితులు. నేను ఈ సినిమాల కన్నా స్నేహం కోసం కొన్ని సమయాల్లో సినిమా చూస్తాను. మా టీం కొన్ని సమయాల్లో కొన్ని సినిమాలు చూడటానికి రికమెండ్ చేస్తారు. ఆ సినిమాలో నేను ఖచ్చితంగా చూస్తాను. హీరోయిన్ సార్, అది చెప్పండి. నేను ఈరోజు వదిలేలాగే లేడు. నేను అస్సలు వదలంటున్నాడే. అదేంటంటే, ఒకళ్ళ పేరు చెప్పటం అనేది ఒకళ్ళ నటన, ఇంకా కొంతమంది కళలపైన ప్రశ్న రేపినట్టే అవుతుంది. అలాంటి చాలా చాలా యాక్టర్స్ ఉన్నారు. మీరు వాళ్ళ లుక్స్ ఎప్పుడైనా చూసారా? కానీ నేను వాళ్ళ లోపల ఉండే ఆ టాలెంట్, దాన్ని చూస్తాను. అలాగ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే కాకుండా వాళ్ళ ఆర్టిస్ట్రీ ఉంది కదా,
దానికి కూడా చాలా మర్యాద ఇస్తున్నాను. అవును, నిజమే. మీరు చెప్పిన సమాధానం ఎలా ఉందో తెలుసా? जिंदगी जुल्फों की छां में गुजर नहीं पाती तो होम लोन कौन लेता? సరే, తర్వాత ఇంకెవరైనా అడగచ్చు. మీ లైఫ్లో మీరు భయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు ఆడియన్స్ అడిగే ప్రశ్నలు చాలా బాగా నచ్చాయి. మీ అందరి కోసం మీరే బాగా చప్పట్లు కొట్టుకోండి. వెరీ ఇంట్రాక్టివ్ ఆడియన్స్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆడియన్స్ ఐ హావ్ సీన్ ఇన్ ద వరల్డ్. But I say that everywhere I go. Just joking, just joking. మీరు ఒక ప్రశ్న అడిగారు కదా నన్ను. నాకు ఎవరైనా చూస్తే భయం అని చెప్పి అడిగారు కదా. నేను యూఎస్కి వెళ్ళాను. అక్కడ నా స్నేహితుడితో నేను అక్కడ కలిసి ఉన్నాను. అతను నన్ను ఏమడిగాడంటే, గురూజీ స్కై డైవింగ్ చేస్తారా అని. నేనేమన్నానంటే, సరే చేద్దాం చెప్పేసి నేను నిద్రపోయాను. నిద్రపోతున్నప్పుడు నా మనసు లోపల ఒక ప్రశ్న. నేను 18,000 అడుగుల పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు దిగాలి, సరేనా? 18,000 అడుగుల పై నుంచి కిందకు దూకాలి. కెన్ ఐ డూ ఇట్? కెన్ ఐ నాట్ డూ ఇట్? నా ప్రశ్న ఏంటంటే, పారాషూట్ ఓపెన్ అవ్వకపోతే, ఒకవేళ పారాషూట్ తెరుచుకోకపోతే, ఆ తర్వాత అంతే, కథ ముగిసిపోతుంది. ఆ తర్వాత నేను గూగుల్ చేశాను. అది హౌ మెనీ పీపుల్ ఆఫ్ ద ఇయర్ ఇన్ స్కై డైవింగ్ ఇన్ యాక్సిడెంట్స్. ఇది నేను గూగుల్ చేశాను. ఈ గూగుల్లో ఏమొచ్చిందంటే, 1000 నుంచి 1500 వరకు చనిపోతారని చెప్పి వచ్చింది, యాక్సిడెంటల్ గా చనిపోతారని. ఆ తర్వాత నా మనసు, ఆ మైండ్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ఆ 1000 మందిలో నేను కూడా ఉంటే, అంటే ఏంటంటే 1000 మందే ఉంటారు, ఆ 1000 మందిలో నేను ఒక నవ్వచ్చు కదా. ఆ తర్వాత నా బ్రెయిన్ చెప్పింది, మన వెనకాల ఒకళ్ళు ఉంటారు కదా, అదే ట్రాప్, ఆ దూకే ఎక్స్పర్ట్స్, వాళ్ళని రీసెర్చ్ చేసి చూశాను. అదేంటంటే ఒక ఫేమస్ అయిన ఒక అకాడమీ ఉంది, దాన్ని రీసెర్చ్ చేసి చూశాను. దాంట్లో చూస్తే దగ్గరగా ఒక 20 సంవత్సరాలుగా ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. నేనేమనుకున్నానంటే, ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు, ఒకవేళ రేపు జరిగితే? మీరందరూ ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, మీ మైండ్ లో ఇలా కాన్వర్సేషన్ ఎలా జరుగుతుందో చెప్పండి. రేపేమీ జరగదని. ఒకవేళ రేపేమైనా జరిగితే జరిగేది తిరుగుతుంది. ఇప్పుడు నేనే డిసైడ్ చేయాలి, ఈ యాక్సిడెంట్తో అక్కడికి వెళ్ళాలా, లేదంటే భయంతో ఇక్కడ బెడ్ మీద పడుకొని అలాగే చూస్తూ ఉండాలా. కొంచెం రిస్క్ తీసుకోవాలని అనిపించింది. అయితే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ లో సైన్ పెట్టివ్వాలి, మనకేమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మనమేనని. అయితే నేను దాంట్లో సైన్ చేశాను. ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ అలా పైకెళ్ళింది. 15,000 అడుగులో డోర్ అలా ఓపెన్ అయింది. నా వెనకాల ఉన్నతను నన్ను అలా టైప్ చేశారు. నేను కొంచెం అలా ముందుకొచ్చి కిందకి అలా చూశాను. 18,000 అడుగుల నుండి కిందకి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఆయన ఏమన్నారంటే, అట్ ద కౌంట్ ఆఫ్ 3 వి విల్ జంప్. ఆయన 1 చెప్పారు, తర్వాత 2లో నెట్టేశారు. తెలుసు కదా, 3 చెప్పుంటే మనం సైడ్లలో గట్టిగా పట్టుకునేవాళ్ళం. అందువల్ల 1, 2, 3 చెప్పలేదు. అట్ ద కౌంట్ ఆఫ్ ద 3 2లో నెట్టేశారు. నేను దూకేసిన తర్వాత 15 సెకండ్స్కి ఒక ఫ్రీ ఫాల్ ఉంది. అది చాలా లిబరేటింగ్ గా ఉంది. ఎందుకో తెలుసా? అదేంటంటే, ఒక పక్క నా బ్లాకేజ్ ఉంది కదా, అది ఖాళీ అయిపోయింది. ఎందుకంటే భయంలో నుంచి మనం బయటికి రావాలంటే మనసు ఉన్న ప్లేస్లో బ్రెయిన్ ఉపయోగించాల్సి ఉంటుంది. దట్స్ హౌ ఐ డీల్ విత్ ఫియర్. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో గోపాల్ దాస్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. దీంట్లో మనం ఏమరపాట్లు, ఎత్తుపల్లాలు, పైకి కిందకి వస్తూ ఉంటాయి. కానీ నా నమ్మకాన్ని నేను ఎన్నటికీ వదులుకోలేదు. నీకు ఒక విషయం తెలుసా? మనం నమ్మకం అనే ఒక విషయాన్ని కోల్పోతే ఆ తర్వాత మోసపోవటం అనేది మిగులుతుంది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి గోపాల్ దాస్. ఆప్కి అదాలత్లో ఆయన మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో లైఫ్ స్టైల్ కోచ్ సన్యాసి గోపాల్ దాస్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన పబ్లిక్ ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. గోపాల్ దాస్ గారు, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన ఊళ్ళో చూసారంటే హనుమాన్ని ఒక మహాబలిగా చూస్తారు, అని ఎంతో పెద్ద శక్తిగా భావిస్తారు. కానీ మీరేమో హనుమాన్కి డిప్రెషన్ వచ్చిందంటున్నారు. అది మాత్రమే కాదు, ఆయన సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆలోచించారని చెప్తున్నారు. మహాబలవంతుడు హనుమాన్ని నేను అలాగేమీ చెప్పలేదు. అలా అని వాల్మీకి మహర్షి చెప్పారు. వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని రాశారు, సంస్కృతం శ్లోకంలోనే రాశారు. హనుమాన్ కూర్చున్నప్పుడు అక్కడ సీత దొరకలేదు. అన్ని ప్రదేశాల్లో సీతాదేవిని వెతికారు, కానీ ఆయనకు దొరకలేదు. ఆయన కూర్చుని ఉన్నప్పుడు చాలా నీరసపోయారు, డిప్రెస్ అయిపోయారు.
ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత, ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆయన వెతుకుతున్నది ఆయనకి అసలు దొరకలేదు. ఇలా మనకి జరగదా ఏంటి? ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, మనల్ని మనమే అన్ని విధాలుగా మార్చుకుంటాం, కానీ సీత దొరకలేదు. కానీ హనుమంతుడు అక్కడ కూర్చున్నాడు, బాగా నిరుత్సాహం చెందాడు. తర్వాత ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏ మొహం పెట్టుకొని నేను శ్రీరామచంద్రమూర్తిని చూడాలి అని. కానీ ఏ మొహం పెట్టుకుని నేను వెళ్ళి సుగ్రీవుని చూడగలను, కానీ ఆయన నాకు ఈ బాధ్యత అప్పగించాడు. ఏ మొహం పెట్టుకుని నేను మా అమ్మ నాన్నలను చూడగలను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను నా ఇంజనీరింగ్ చదువుల కోసం. ఏ మొహం పెట్టుకుని నేను వాళ్ళకి ఇది నేను చేయలేకపోయినానని చెప్పగలను. ఏ మొహం పెట్టుకుని మా వాళ్ళ ముందు నేను వెళ్ళి నుంచున్నది. అన్ని నా దారిలో నుంచే వస్తున్నాయి. మీకొకటి చెప్పనా? మహాబలవంతుడు హనుమాన్ ఎప్పుడు బలవంతుడుగానే ఉండేవాడు. ఆయన దగ్గర అలాంటి లోటే ఉంది, ఎప్పుడు బలవంతుడే. ఆయన సంజీవిని పర్వతం ఎత్తడం వల్ల మహాబలవంతుడు కాదు, ఆయన ఎప్పుడూ మహాబలవంతుడే. ఆయన మహాబలవంతుడు ఎలా అయ్యాడంటే తనని తానే ఎత్తడం వల్ల బలవంతుడు అయ్యాడు. అర్థమైందా మీకు? తనని తానే ఎత్తడం, అదే మహాబలవంతుడు. ఆయన ఇలాగ కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించాడు, నేను నా ప్రాణం త్యాగాన్ని చేసి ఏమి సాధించబోతున్నాను? ప్రయత్నిస్తే ఇంకొకసారి దొరికే అవకాశాలున్నాయి కదా. అలాగా ఆలోచించడం వల్ల ఆ ఆత్మహత్యకు సంబంధించి వివరాలు కూడా ఉన్నాయి. అందుకనే అలా చేశారు ఆయన. సముద్రంలో దూకి చావాలా, నిప్పుల్లో దూకి చావాలా, ఇవన్నీ సంస్కృతంలో రాసున్నాయి, నా సొంత కథ కాదు. నేనెవరిని మిస్లీడ్ చేయలేదు. అప్పుడే ఇలా తల ఎత్తుకొని పైకి చూశారు. నేను అశోకవనంలో వెతకలేదే, ఆ అశోకవనం నా ఎదురుగానే ఇక్కడే ఉంది. ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే సీతాదేవి దొరికారు. ఇది వాల్మీకి మహర్షి రాసింది, ఇది నా సొంత కథ ఏమీ కాదు. మీరు ప్రజల్ని కరెక్ట్ ఏది తప్పేదని కన్ఫ్యూషన్లో ఉండదని చెప్తున్నారు. जी, दर्द मिले हैं काफी मगर हमने मुस्कुराना नहीं छोड़ा. दर्द मिले हैं काफी मगर हमने मुस्कुराना नहीं छोड़ा. ख्वाब टूटे हैं कई फिर भी हमने जिंदगी से मुंह नहीं मोड़ा. रास्ते रास्ते मुश्किलों से भरे हैं, रास्ते मुश्किलों से भरे हैं फिर भी हमने चलना नहीं छोड़ा. जिंदगी के इन सारी मायूसियों और उतार चढ़ाव में हमने अपनी उम्मीदों से नाता नहीं तोड़ा. మీకు ఒక విషయం తెలుసా? మనం నమ్మకం అనే ఒక విషయాన్ని కోల్పోతే ఈ మోసాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వెన్ వి లూజ్ హోప్, వెన్ వి థింకింగ్ గివింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మీరు మద్యం సేవించడం తప్పని చెప్తున్నారు. అవును. అది ఎలాంటిదో మీకెలా తెలుసు? ఒక తాగుబోతువాడు బాగా తాగేసి గుడి ఉన్న ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ తాగుబోతువాడు పూజారి దగ్గర ఒక మాట అడిగాడు, అన్నిటికన్నా పెద్దది ఏంటి? పూజారి సమాధానం ఇలా ఉంది, అన్నిటికన్నా పెద్దది గుడి. వాడడిగాడు, గుడి పెద్దదంటే అప్పుడు భూమి ఏంటి? మళ్ళీ పూజారి భూమి పెద్దదని చెప్పాడు. భూమి పెద్దదైతే శేషనాగం పెద్దది కాదా అని చెప్పి అడిగాడు. శేషనాగమే పెద్దదని చెప్పారు. శేషనాగం పెద్దదైతే శివుడి మెడలో ఎందుకు ఉందని చెప్పి అడిగాడు. అయితే శివుడే పెద్దోడు, శివుడే పెద్దోడని చెప్పాడు. అయితే ఆయనలాగా కైలాసంలో ఉన్నాడు. కైలాసమే పెద్దది. అయితే కైలాసం పెద్దదైతే హనుమంతుడు ఎలా గలచేతులు పెట్టుకున్నాడని చెప్పి అడిగాడు. ఇది విని పూజారి బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు. సరే నువ్వే చెప్పు, ఈ సృష్టిలోనే అత్యంత పెద్దది ఏది అని చెప్పి అడిగాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పది ఏంటో తెలుసా? ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేసి 2 కాళ్ళ మీద నుంచున్నాడు కదా వాడే అని. ఈ జోక్ చూశారు కదా, ఇది చాలా పెద్ద వైరల్ అయిపోయింది. ఇది చెప్పిన తర్వాత నేను చాలా పాయింట్స్ చెప్పుంచాను. कि नशा शराब में होता तो नाश्ती बोतल. ఖచ్చితంగా నేను కూడా మీకు ఒక కవిత చెప్పమంటారా? तौहीन न कर शराब को कड़वी कहकर, तौहीन न कर शराब को कड़वी कहकर, जनाब जिंदगी के तजुर्बे उससे भी ज्यादा कड़वे होते हैं. మీరు తాగినా కూడా నాకు తెలియదు. ఇంతవరకు దాన్ని ముట్టుకోలేదు, ఇకపైన ముట్టుకునే అవకాశం కూడా ఉండదు. సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తాను, చాలా మంచి శ్లోకం, చదివారా? नैवं पश्यति जन्मान्धः कामान्ध नैव पश्यति, मदोन्मत्त न पश्यन्ति, अर्थी दोषं न पश्यति. దీని అర్థం, నైవం పశంత జన్మాంతక, పుట్టిక నుండి కంటి చూపు లేనివాడు చూడలేడు, ఫిజికలీ చూడలేడు. కామాంధరనే పశంతి, తన సోకుల వల్ల బాగా మోసపోయినవాడు వాడికి ఎదురుగా ఉన్నవాడిని అస్సలు గ్రహించలేడు.
ఒకడికి మర్యాద ఇచ్చి అసలు చూడలేడు. వాడి చూపులు చెడ్డవి, వాడు మంచి విషయాల్ని అసలు పట్టించుకోలేడు. హర్తి దోషం నా పచంది. నాకు డబ్బు మాత్రమే ముఖ్యం, దాన్ని నేను సంపాదించాలనుకునేవాడు వాడు చేసేది తప్ప కరెక్టా అది ఏది వాడు చూడడు. అయితే 4వది చాలా ముఖ్యమైన పాయింట్, మదోన్మత్తన పశంతి. ఎవరికి ఎక్కిందో, ఎవరికి మత్తు బాగా ఎక్కిందో వాళ్ళు కూడా చూడలేరు. మద్యానికి వచ్చే మత్తు కన్నా అహంకారం అనే మత్తు చాలా బాధాకరమైనది. ఈగో అనే మత్తు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తాగుబోతు వాడి మత్తు ఒక రాత్రిలో దిగిపోతుంది. ఎవరికి ఈగో అనే మత్తు ఎక్కి ఉంటుందో వాళ్ళ ముందు పెద్ద పెద్ద మేధావులు కూర్చుని ఉన్నా కాని వాళ్ళకి కళ్ళు కనిపించవు నాకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అన్న విషయాన్ని. వాళ్ళకి సంబంధించినంతవరకు నేనే గొప్పవాణ్ణి. అందువల్లే ఒక మంచి పాట ఒకటుంది, అది कलौराएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले. कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मशरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. రేపు నాకన్నా పెద్ద మాటగారుడు రావచ్చు, రేపు నాకన్నా బాగా వినేవాడు రావచ్చు. ఏ విషయాన్ని పెద్దదిగా అనుకుంటున్నారు? ఈ మత్తు నుంచి నేనెప్పుడు హెచ్చరికగా ఉండాలనుకుంటున్నాను. ఏ మత్తుని నేను ముట్టుకోవాలనుకోవడం లేదు. నేను ఇంతవరకు ఎవరితోనూ మీరు తాగండి లేదంటే మీరు తాగకుండా ఉండండి ఎవరితోనూ చెప్పలేదు, ఇకపైనా చెప్పను. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, లోపల ఉన్న ఆ ప్రశాంతతని మనం వెతకటం మొదలుపెట్టామంటే బయట ఉన్న వస్తువులు మనకు శుభ్రంగా ఉండవలసిన అవసరమే లేదు. కానీ ఈ మత్తు ఉంది చూసారా, ఈగో అనే ఒక మత్తు, దాని నుండి బయటికి రావటం చాలా కష్టం. మీరందరూ కలిసి ఆదరణ ఇవ్వండి, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, ఈ మత్తులో ఎప్పటికీ మీరు చిక్కుకోకూడదని. మీకు కోపం వస్తుంటుందా? ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? నేను మనిషినే కదా. నేనేం విన్నానంటే న్యూయార్క్లో ఎవరో మీ ముందొచ్చి చెప్పారట మీరు నటిస్తున్నారని. అవును, ఖచ్చితంగా కోపం రావడం అనేది సాధారణమైన విషయం. మీలో ఎంతమందికి కోపం వస్తుంది? అరేరే థ్యాంక్ యూ. ఒకసారి భార్యని భర్త ఒక ప్రశ్న అడిగాడు, నీకు నా పైన బాగా కోపం వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ భార్య ఏం చెప్పిందంటే నేను టాయిలెట్ క్లీన్ చేస్తానని చెప్పింది. అప్పుడు ఆ భర్త నువ్వు వెళ్ళి టాయిలెట్ క్లీన్ చేస్తే నాపై ఉన్న కోపం నీకెలా తగ్గుతుందని చెప్పి అడిగాడు. నేను మీ టూత్ బ్రష్ని పెట్టి క్లీన్ చేశానని చెప్పింది. ఆ తర్వాత రోజు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ తో పళ్ళు సారీ. కానీ నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, రియాక్ట్ చేయడం వల్ల సిచ్యువేషన్ మారేదే లేదు కదా. అందువల్ల మనం ఆలోచించి దానికి రెస్పాన్స్ ఇవ్వటం చాలా మంచిది. కొంచెం టైం ఇవ్వండి. మన మెదడు వేడిగా ఉంటే ఏదైనా చెప్పి చేస్తాం, ఏవైనా అనిచ్చేస్తాం. దానికి కొంచెం టైం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మైండ్ కూల్ అవ్వటానికి కొంచెం టైం ఇవ్వండి. అక్కడ ఉన్నవాడు నా గురించి ఏదో మాట్లాడాడు, నోటికి వచ్చినట్లుగా నటిస్తున్నాడని చెప్పాడు. నేను ముందు నా మైండ్కి ఇలా చెప్పాను, ఏంటరా ఇది, ఈయన ఇలాంటి ఒక పదం యూజ్ చేశాడు, ఆయన చెప్పింది నిజమేనా అని నన్ను అడిగాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్లో నిజమై ఉంటే మనం ఖచ్చితంగా మారాలి కదా. ఒకళ్ళొచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ మన దగ్గర చెప్పినప్పుడు అది నిజమైతే మనం ఖచ్చితంగా మారాలి కదా. అదే కదా న్యాయం. అందుకోసం నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. రెండోది ఏం ఆలోచించానంటే, అతను చెప్పింది నాకు నిజం అనిపించలేదు. నాకు నిజం అనిపించలేదు కదా, అయితే అది నా ప్రాబ్లం కాదు, అది అతని ప్రాబ్లం. మిత్రులారా, అతను కోపంగా ఒక విషయాన్ని చేస్తున్నాడంటే కొంచెం ఆలోచించి చూడండి లోపల ఎంత అన్హీల్డ్ గా ఉన్నాడన్నది. ఎవరికి హీలింగ్ అవసరం అవుతుంది? ఎవరికి జ్ఞానం అవసరం అవుతుంది? ఆ ఎదురుగా ఉన్నవాడికి హీలింగ్ అవసరం అవుతుంది, అతనికే అవసరం అవుతుంది. దానికోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అండ్ ప్రాక్టికలీ ప్రార్థన వల్ల హీలింగ్ ఎప్పటికీ జరగదు. ప్రాక్టికల్ గా డీల్ చేయాలి కదా. ఒకసారి అయితే మనం అలాగే వదిలేసి వెళ్ళిపోవచ్చు. అదే ప్రతిసారి జరుగుతుంటే మిత్రులారా, దాన్ని మనం అలాగే వదిలేయలేం కదా. అయితే మీరు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు? ఇస్కాన్లో ఉన్న వాళ్ళని బంగ్లాదేశ్లో చంపేస్తున్నారట. ఇస్కాన్ గుళ్ళని వాళ్ళు తగలపెట్టేస్తున్నారు. దాని గురించి మీరే మాట్లాడలేదే? నిజమే. ఈరోజు నాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంతమంది గొడవలు పడుతూ ఉంటారు? పర్వాలేదు, థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి పెళ్లిళ్ళయ్యాయి? ఎంతమంది పెళ్లిళ్ళ తర్వాత గొడవలు పడుతున్నారు? థ్యాంక్ యూ. మీలో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లకి గొడవలు జరుగుతున్నాయి? థ్యాంక్ యూ. చూసారా, అప్పుడప్పుడు అంట థ్యాంక్ యూ, రోజు అంట. నేను చాలాసార్లు చెప్పాను, పెళ్ళైన మొదట్లో భర్త మాట్లాడతాడు, భార్య వింటుంది.
పెళ్ళైన మొదటి సంవత్సరంలో భర్త మాట్లాడతాడు, భార్య వింటుంది. ఆ తర్వాత సంవత్సరం భార్య మాట్లాడుతుంది, భర్త వింటాడు. 3వ సంవత్సరం ఇద్దరూ మాట్లాడతారు, పక్కింటి వాళ్ళు వింటారు. ఇద్దరు గొడవలు పడేది అంత శబ్దంగా వినిపిస్తుంది. అదేంటంటే కాన్ఫ్లిక్ట్. ఇది ఒక కాన్ఫ్లిక్ట్ కదా. ఒక చిన్న ఇల్లైనా కానీ లేదా పెద్ద మహాలైనా కానీ గొడవలు జరుగుతున్నాయి. నేనెప్పుడు చెబుతూ ఉంటాను, ఎవరు సరి ఎవరు తప్పు అనేది మనందరం కలిసి నిర్ధారించడం వదిలేసి ఏది సరైనది ఏది తప్పు అన్నది దాన్ని చూడటమే చాలా చాలా ముఖ్యం. మనం ఏదో చేయటానికి వెళ్ళి మరో ఇంకొకటి ఏదో చేస్తున్నాం. అవినీతి ఎక్కడ జరిగినా కానీ మనం అవినీతికి ఎదురుగా ముందుగా వెళ్ళి నిలబడాలి. డోంట్ టాక్ అబౌట్ అండ్ హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్. టాక్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఈజ్ వైలెన్స్ రైట్? ఈజ్ కిల్లింగ్ రైట్? ఈజ్ టేకింగ్ అవే పీపుల్స్ రైట్స్ రైట్? నో. మరి నేనెందుకు చెప్పాలి ఎవరు సరి ఎవరు తప్పు అన్నది? ఈ ప్రపంచం చూడదా ఎవరు తప్పు ఎవరు సరి అన్నది? అందువల్లే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, డోంట్ గో బై హూ, గో బై వాట్. ఒక స్థలంలో అవినీతి జరుగుతుందంటే అక్కడికి వెళ్లి ముందు నిలబడటం చాలా ముఖ్యం. నేనెప్పుడు చెప్పేది ఒకటే, ద వరల్డ్ డజంట్ సఫర్ బికాస్ ఆఫ్ వైలెన్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్స్. The world doesn't suffer of much because of violence of bad people. The world suffers because of silence. Good people right now. అందువల్ల good people don't remain silent. And doesn't remain silence means supporting the right cause and fighting for justice, for wherever the justice, then going on wherever it is. ఇప్పుడు మరొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. నేను నిందను అంగీకరిస్తున్నాను. నో డిఫెన్స్. ఈ నింద నా నర్వ్ మీద చెయ్యి పెట్టినట్టే కదా. ఈ నింద నిజంగానే నా నర్వ్ మీద చెయ్యి పెట్టినట్లుగానే. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం ఈ ఆరోపణల్ని చూస్తున్నది ఎవరి మీద అంటే గౌర్ గోపాల్ దాస్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో లైఫ్ స్టైల్ కోచ్ సన్యాసి గౌర్ గోపాల్ దాస్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన బోధించేవి ఏవి కూడా ఈయనకి వర్తించవు. చూడండి, ఒక సామెత ఉంది, ఊరికే నీతులు చెప్తాం మనకది వర్తించదని. మిగతా వాళ్ళకి నీతులు చెప్పడం చాలా సులభం. మీ జీవితాన్ని మేము చూస్తున్నప్పుడు మీరు సన్యాసిగా మారడం మీ తల్లిదండ్రులకు ఇష్టం లేదట. అయినా మీరు సన్యాసి అయ్యారు. అవును. మీరు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక సన్యాసిగా చూసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? సార్, మీరు వాళ్ళ సంతోషాన్ని అసలు పట్టించుకోలేదు. అవును, నేను నిందను అంగీకరిస్తున్నాను. నో డిఫెన్స్. ఈ నింద నా నర్వ్ మీద చెయ్యి పెట్టినట్టే కదా. ఈ నింద నిజంగానే నా నర్వ్ మీద చెయ్యి పెట్టినట్లుగానే. నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది వాళ్ళ కలల కోసం వాళ్ళ సొంత వాళ్ళని వదిలి ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ సొంత వాళ్ళ కోసం కలల్ని వదిలేసి ఉంటారు కదా. కొంతమంది కలల కోసం సొంత వాళ్ళని వదిలేసి ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ సొంత వాళ్ళ కోసం కలల్నే త్యాగం చేసి ఉంటారు. రెండూ దొరకటం అనేది అతి తక్కువ మందికి దొరుకుతుంది. కలలను నెరవేర్చుకుంటూనే మన సొంత వాళ్ళని కూడా ఉంచుకోవటం అనేది అంత సాధారణమైన విషయం కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ జరుపుతూ ఉండేవాళ్ళు, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు యుఎస్లో ఎంతో మంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళ సొంత వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళు ఇటువంటి హోదాల్లో ఉన్నారు. కొంతమంది సొంత వాళ్ళతోనే ఉండిపోయారు, వాళ్ళ కలల్ని కాంప్రమైజ్ చేసేశారు. కొంతమంది అదృష్టవంతులకే ఆ రెండూ దొరికే అవకాశాలే ఉన్నాయి. వాళ్ళే ముందుకు వెళ్తారు. అప్పుడు ఒకటి తప్పు ఇంకొకటి కరెక్ట్ అని చెప్పగలరా మీరు? రెండింటికి వేరువేరు దారులు ఉన్నాయి, రెండింటికి వేరువేరు పయనాలున్నాయి, రెండింటికి వేరువేరు గిల్ట్ ఉన్నాయి. సొంత వాళ్ళని వదిలేసి కలల కోసం వెళ్ళిన వాళ్ళకి సొంత వాళ్ళని వదిలేసామనే గిల్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎవరెవరు ఈ సొంత వాళ్ళ కోసం కలల్ని వదిలేసామనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ గిల్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ మనిషి అనే గిల్ట్ అనేది లేకుండా ఉంటాడా? ఎవరైనా ఒక్క మనిషి నేను 100% సాటిస్ఫైడ్గా ఉన్నాడని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ లేరు. అందువల్ల జీవితానికి సంబంధించిన ఈ పరమార్థాన్ని మనం అందరం స్వీకరించాలి, మనం ఖచ్చితంగా అంగీకరించాలి. నేను ఈ విషయాన్ని చాలా నిర్ధారించి చెప్పగలను. మా అమ్మా నాన్న ఎంతగా బాధపడ్డారో, మా అమ్మా నాన్నలు నా వల్ల ఎంతగా కష్టపడ్డారో దానికోసం నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఇలా నేనేమీ చెప్పను, ఇంటి నుంచి పారిపోయి వచ్చేసి నేను ఈ దేశం కోసం ఇంతగా పాటుపడ్డాను అని. అది ఒక జస్టిఫైడే. దట్ ఈస్ జస్టిఫైడ్ మీన్. ఖచ్చితంగా కాదు. అప్పుడు పిచ్చివాడిలాగా ఉండేవాణ్ణి. యవనానికి తగ్గ వేగం ఉండేది, మోహం ఉండేది. దేని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాను.
కానీ దాని తర్వాత ఒక్క విషయం నిర్ధారణ అయింది. మీ ఈగో వల్ల మీ అవును. నాన్నగారిని మీరు చాలా రోజులు కలవలేదు అవునా? నిజమే. మీరు ఆయనతో మాట్లాడలేదు, మీరు ఆయనతో మాట్లాడతారో లేదో అని ఆయన చాలా బెంగ పెట్టుకున్నారు. అవును, నిజమే. ఈ కథ వింటే అదేంటంటే నేను మా నాన్నతో మాట్లాడలేదు, 2 సంవత్సరాలుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక విషయంలో మా నాన్నకి నాకు కుదరలేదు. ఎందుకంటే మా నాన్న చైన్ స్మోకర్. ఆయన చైన్ స్మోకర్గా ఉండటం వల్ల మా నాన్న ఆరోగ్యం చాలా ఇబ్బందులో పడింది. ఆయన ఆ స్మోక్ని వదిలేయాలని చెప్పేసి నేను చాలాసార్లు ఆయనతో పోరాడాను. ఆయన వల్ల అది కుదరలేదన్నప్పుడు ఈ ఒక్క విషయం వల్ల నిర్ణయం తీసుకున్నాను. నేను మాట్లాడటమే మానేస్తానని చెప్పాను. మాట్లాడటం మానేశాను. ఒకే ఇంట్లో ఉన్నాం, అప్పుడప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. నాన్న నాతో మాట్లాడరా అని చెప్పేవాళ్ళు. నేను అలాగే తిప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అది ఎవనో అటువంటిది, నేను మాట్లాడేదే కరెక్టు, అలాగే అనుకునేవాణ్ణి. 2 సంవత్సరాల తర్వాత మా నాన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డారు. తర్వాత ఆయన నా కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏమన్నారంటే, ప్లీజ్ నాతో మాట్లాడని అంత గట్టిగా ఏడ్చారు. అప్పుడు మా అమ్మ ఏం చెప్పారంటే, తండ్రి దగ్గర ఇలాగా ఉండకూడదని. ఆయన మీ నాన్న, ఆయన తప్పై ఉండొచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారు? తల్లి తండ్రి అనేది చేతులెత్తి మొక్కాల్సిన వాళ్ళు. ఎవరు తప్పులు చేయడం లేదు, వాళ్ళు మనుషులే కదా, తప్పులు చేస్తారు. ఆయనతో మాట్లాడని చెప్పారు. నేనప్పుడు నాన్నతో మాట్లాడటం మొదలుపెట్టాను అమ్మ చెప్పిన తర్వాత. ఆ తర్వాత 1 వారం తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఆశ్రమానికి. సంవత్సరం చూడడానికి వెళ్తాను. ఒక్కొక్క సంవత్సరం నేను ఆలోచిస్తాను ఆయన్ని క్షమాపణ అడగటానికి. అయితే ఈయన చెప్పినట్టు ఈగో ఉంది కదా లోపల, మనం చెప్పేదే కరెక్టు అని. ఒక్కొక్క సంవత్సరం వెళ్ళేవాణ్ణి, కానీ క్షమాపణ అడిగేవాణ్ణి కాదు. 2009లో నేను లండన్ నుంచి లెక్చరర్ టూర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒకరోజు ఉదయం 1:30 అనుకుంటా అమ్మ నాకు కాల్ చేశారు. ఫోన్ చేసి బాగా ఏడ్చారు. సో నాన్న చనిపోయారని చెప్పవసరం లేదనుకుంటాను. దానికి ముందు నేను నాన్నని కలిసినప్పుడు నాన్న నన్ను ఒకటి అడిగారు. లండన్ వెళ్ళి లెక్చర్ ఇచ్చేది నా కోసం తీసుకొస్తావా అని అడిగారు. నేను ఆయనకి ఇద్దామని అనుకున్నాను, కానీ క్షమాపణ అడగటం మర్చిపోయాను. ఆ లెక్చర్ నేను పెన్ డ్రైవ్లో పెట్టి తీసుకువెళ్ళాను. మా నాన్నగారి బాడీ ఇలాగే నా కళ్ళ ముందు ఇలాగే ఉంది. నేను ఆయన చేతుల్లో పెన్ డ్రైవ్ని పెట్టాను. ఎవరూ చూడలేదు. లెక్చర్ ఇచ్చిన పెన్ డ్రైవ్, అది ఊరకనేది మాటలే, అదేం పెద్ద విషయం కాదు. మీరు అడిగారు, నేను ఇచ్చాను అంతే. ఆ తర్వాత ఆయన కాళ్ళ దగ్గర నా తల పెట్టి కొంతసేపు ఏడ్చాను. అది ప్రపంచానికి తెలియదు. ఆయనకి నేను చెప్పాను, నాన్న నన్ను క్షమించండి అని. సారీ, 1 సెకండ్. నేను ఆయనతో చెప్పాను, నాన్న నన్ను క్షమించండి. ఐ షుడ్ హ్యావ్ నెవర్ డన్ దిస్ టు యూ. నేను మీ విషయంలో ఇలా చేసి ఉండకూడదు, దయచేసి నన్ను క్షమించండి. ఆ క్షమాపణ ఆయన ఎక్కడున్నా గానీ వింటాడు. ఎందుకంటే నా హృదయపూర్వకంగా నేను క్షమాపణ అడిగాను. మనసు లోపల నుంచి వచ్చిన మాట. ఈగో గురించి చెప్పాలంటే ఇది మిగతా వాళ్ళ హైపోక్రసీ. మిగతా వాళ్ళ దగ్గర ఒకటి చెప్పేసి ఇంకొకటి ఏదో చేయటం. నన్ను ఒక్కరోజు కూడా సన్యాసిగా అనుకున్నదే లేదు. నన్ను నేను ఇంతవరకు ఎప్పుడూ ఒక పెద్ద మనిషిలాగా అనుకున్నదే లేదు. నన్ను నేను ఎప్పుడు వెతుకులాడే ఒక మనిషిగా గ్రహించేవాణ్ణి. వెతికేవాడు రోజుకు రోజు బెటర్గా అవుతూనే ఉంటాడు. ఒక్కొక్క రోజు పైకి వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజు అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. మిగతా వాళ్ళకన్నా ఈగోని తగ్గిస్తూనే ఉంటాడు. ఆ ఈగో పైన పనిచేస్తూనే ఉంటాడు. నేను మీ అందరికీ ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను మిత్రులారా. బంధాలనేది ఎంతో విలువ కట్టలేనిది. बातें कभी ना तू भूलना, कोई तेरे खातिर है जी रहा, तू जहाँ जाए महफूज हो, दिल मेरा मांगे बस ये दुआ. మీ అమ్మ నాన్న ప్రార్థన ఏమనుకుంటున్నారు? వేరే కాంటెక్స్లో ఉంటుంది అది. కానీ వాళ్ళ ప్రార్థన ఎప్పుడూ మీరు బాగుండాలని అనుకుంటారు. ఇది మీకు రాదు, సెట్ అవ్వదు, సరే అవుతుంది, తప్పు అవుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, బంధువులు ఉంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఒకవేళ మనం ఎవరైనా క్షమాపణ అడగాలనుకుంటే అవును, ఇప్పుడే అడగండి, ఇవ్వాలి అడగండి, వెయిట్ చేయకండి. ఈరోజు మీ అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను. నేను ఈ కాషాయం బట్టలు వేసుకోవడం వల్ల నేనెప్పుడు గొప్పవాడినని అస్సలు చెప్పడం లేదు. నేను మీ అందరి కాళ్లపైన పడి బతిమలాడి ఒకే ఒక్కటి వేడుకుంటున్నాను. ఎవరిపైనా మీకు ద్వేషం ఉంటే దయచేసి వదిలేయండి. రేపు అవకాశం దొరకదు మీకు. రేపు మనసు లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి అవకాశమే ఉండదు మీకు. ఆ తర్వాత జీవితాంతం
ఇక్కడ మీకు గుచ్చుకుంటూనే ఉంటుంది. దట్ షుడ్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ లక్ష్మీపూరి గారి తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం కేసు నడిపింది గౌర్ గోపాల్ దాస్ గారి మీద. ఆయన జీవిత ప్రయాణం గురించి మనం ఆయన్ని అడిగాం. ఆయన ఉపదేశాల గురించి చెప్పారు. ఆయన జోక్స్ గురించి అడిగాం. ఆయన ఆలోచనల గురించి కూడా అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ఫార్మర్ అంబాసిడర్ లక్ష్మీపూరి గారి తీర్పేంటో విందాం. ఈ న్యాయస్థానం ముందు ఈరోజు విచారణ గౌర్ గోపాల్ మీద జరిగినది. చాలా అంశాలు బయటపడ్డాయి. ఆయన మీద విచిత్రమైన హాస్యాస్పందంగా అల్లరితో కూడిన నేర ఆరోపణలు మోపబడ్డాయి. ఈయనకి మనం చూసినట్టయితే ఆరోపణలు వాటిని ఎదుర్కొన్న విధానం, వాటికి జవాబులిచ్చి ఆయన మొట్టమొదటిసారిగా ఈ బోన్లో ఆయన ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇకపైన ఆయన చెప్పే మాటలు, హాస్యాలు, కవిత్వాలు, ఇంకా ఎన్నో ఆలోచనలు బ్రహ్మాండంగా పుట్టించారు. కాని మీలో ఇంకా చాలా ప్రతిబింబాలు ఉన్నాయి. ఎందుకంటే మీరొక అద్భుతమైన కవిగారు. పాటలు పాడుతారు, నటిస్తున్నారు, వాటికన్నిటికన్నా గురువుగా ఉన్నారు, స్పిరిచువల్గా ఉన్నారు. కానీ ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు ఎప్పుడైతే బయటపెడతారో అది రాష్ట్రం కోసం, ప్రజల కోసం చేస్తున్నారు. అంతేకాకుండా అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య యువకులకి మీరు ఒక విధమైన మెంటల్ హెల్త్ కోసం సొల్యూషన్ సృష్టించడానికి ఫ్రీగా ప్రజల కోసం కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఒక సైకాలజిస్ట్ లాగా. నేను దీన్ని 4D పర్సనాలిటీ అని చెప్తాను. 4 డైమెన్షనల్ పర్సనాలిటీ పుట్టించడానికి ప్రోత్సహిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా తెలివి వచ్చేటట్టు, మంచి మానవత్వంగా, ఏ విషయంలో మీరు ఆధ్యాత్మికంగా వీళ్ల జీవితాల్లో ఎలా తీసుకొచ్చారో ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ. ఇంకొక విషయం కోసం మన జడ్జ్ లక్ష్మీపూరి గారిని మనం మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి వచ్చి ఈవిడ హిందీ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా పెద్ద విషయం, నిజంగా గొప్ప విషయం. ఇలా ఒక మంచి నమ్మకంతో మన గౌర్ గోపాల్ దాస్ గారు యువతలకి దారి చూపిస్తారన్న నమ్మకంతో, ప్రజలకి మంచి దారి చూపిస్తారన్న దాంట్లో అనుమానమే లేదు. ఇంతటితో ఈ షో ముగిద్దాం. రాబోయే షోకి ఇంకొక సెలబ్రిటీతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.